వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నీట్ పేరెంట్స్ అసోసియేషన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీట్ పేరెంట్స్ అసోసియేషన్ పేరెంట్స్ అందరి తరఫున కూడా మా యొక్క ముఖ్యమైనటువంటి విన్నపము మొర అండి. ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల యొక్క బడుగు వర్గాల యొక్క ఆశా జ్యోతి అని ఆశాకిరణం అని మేము నమ్ముతున్నామండి. అయితే వారు పేద విద్యార్థుల పట్ల న్యాయం చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి విజన్ దృష్ట్యా అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా దాదాపుగా నెరవేర్చారండి. మరి ఆ క్రమంలోనే మరి మన రాష్ట్రానికి వైద్యం అనేది అందుబాటులో ఉన్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించవచ్చు. అయితే అనేక మంది వైద్యులు అందుబాటులో రావాలని అంటే డబ్బున్న వాళ్ళు ఎలాగూ చదువుకుంటారు, కానీ డబ్బు లేనటువంటి నిరుపేదలకు వైద్య విద్య అందుబాటులో రావాలని అంటే అది కేవలం కన్వీనర్ కోటా సీట్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరి మంత్రివర్యులకు కానీ, ముఖ్యమంత్రి వర్యులకు కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారికి కానీ తెలియనటువంటి విషయం కాదండి. ఒకే ఒక్క రీజియన్ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 9,000 పైచిలకు సీట్లు, వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయండి. మనకి 2 రీజియన్లు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజియను, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అనేవి ఉన్నాయి. ఈ 2 యూనివర్సిటీలు రీజియన్లు కలిపినా కూడా మనకు మొత్తంగా 3,000 సీట్లు దాటలేదండి. సో అది మనకున్నటువంటి లోపము. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎట్లా ఉందని అంటే పక్కన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే 400 మార్కులు వచ్చినటువంటి ఒక ఓసీ విద్యార్థికి సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అదే రేషియోలో మరి ఇక్కడ 500 మార్కులు వచ్చినటువంటి ఒక ఓసీ విద్యార్థికి కూడా సీట్ వచ్చే పరిస్థితి కనబడటం లేదండి. అంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మిగతా ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికిప్పుడు కొత్త కాలేజీలు తేవడం అంటే సాధ్యం కాకపోవచ్చండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కళాశాలల్లో పాత కళాశాలలు ఏవైతే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయో వాటిల్లోనే పాడేరు అవ్వచ్చు, లేదా ఒంగోలు అవ్వచ్చు, లేదు మరి గాయత్రి అవ్వచ్చు, ఇట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. వాటిల్లో కనీసం ఒక 50 సీట్లు పెంచినా కూడా కనీసం ఒక 300 సీట్లు ఈ సంవత్సరం పెరిగితే మరి అనేక మంది విద్యార్థులకి మరి మేలు జరుగుతుందండి. ఎందుకంటే ఎవరికి వచ్చినా మరి పిల్లల్లో ఎవరికి వచ్చినా సరే, వైద్య విద్యార్థుల్లో ఎవరికి వచ్చినా మా పిల్లలకు వచ్చినట్లుగానే మేము భావిస్తాము. ఎందుకంటే వైద్య విద్యార్థులు పడుతున్న కష్టము తపన మామూలు కాదండి. చాలామంది తల్లిదండ్రులు మరి పిల్లల కోసం మరి పుస్తకాలు తాకట్టు పెట్టి చదివించిన తల్లులు ఉన్నారు. మరి వాళ్ళకున్న సర్వస్వాన్ని అమ్మేసి మరి వైద్య సీట్ను కొనుక్కోవాలని తపన పడేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. నిజంగా అండి, ఉన్న సాక్ష్యాలు ఉన్నాయి, మీకు కావాలంటే నేను చెప్పగలుగుతా. అయితే ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఆ పిల్లాడికి మెడికల్ సీట్ వచ్చింది, పాపం బార్డర్లో ఆగిపోయినాడు. పోయిన సంవత్సరం జరిగింది ఇది. పాపం ఉన్నటువంటి పొలం 1 ఎకరం ఉంటే అది అమ్మేసి బి కేటగిరీలో సీట్ కొనుక్కొని జాయిన్ చేసేసాడు. ఫస్ట్ ఇయర్ ఎట్లాగో నెట్టుకొచ్చేసాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్ నిజానికి ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందనంటే రోడ్డు మీదకి వచ్చి పడిపోయే పరిస్థితి అండి. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి ఆ పిల్లల్ని చదివించలేరు. అలాగని పిల్లడి భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగకరమైనటువంటి కన్వీనర్ కోటా సీట్లని అనేకమైనవి పెంచి దయచేసి ప్రభుత్వం వారు మరి పేద విద్యార్థుల పట్ల, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మరి కాస్త దృష్టి ఉంచి ఏవైతే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి బి కేటగిరీ గత ప్రభుత్వం అన్యాయం చేసిందో మరి ఆ యొక్క సీట్లని మరి కన్వీనర్ కోటాకి సీట్లుగా మార్చినట్లయితే ఒక 2,000 పైచిలకు సీట్లు అవి కూడా అందుబాటులోకి వస్తాయండి. మరి ఇట్లా కొన్ని కొత్త కాలేజీలు తీసుకొచ్చినా కూడా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ జరగడానికి సమయం పట్టవచ్చు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ సంవత్సరం కొంతమంది విద్యార్థులైనా గట్టెక్కించే పరిస్థితి ఏంటంటే మరి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో లేదా ఎన్ఎంసీలో అడిగితే వాళ్ళు ఇస్తారండి. ఆ యొక్క సత్తా మన ప్రభుత్వానికి ఉందని మేము నమ్ముతున్నాం. మాకు విజయరాధిక సార్, నాది వెస్ట్ గోదావరి నుంచి, తాడేపల్లిగూడెం నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. మేము నీటు ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులుగా మా ఆవేదనను లేదా మా యొక్క బాధను మీకు తెలియజేసుకోవడం కోసం మేము ఇక్కడి వరకు మీ వద్దకు రావడం జరిగింది సార్. మేము ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమిటంటే సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా మా యొక్క నీటి పేరెంట్స్ అందరి తరపున కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం సార్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగుపెట్టారో
సూపర్ 6 అనే వాగ్దానాలు ఏమైతే మీరు ఇచ్చి ఉన్నారో సార్, వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చారు సార్. వచ్చిన పథకం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంపుదల కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, డిఎస్సి మీద ఫస్ట్ సంతకమే డిఎస్సి వాగ్దానం చేశారు సార్. అట్టి విధంగానే డిఎస్సి ఇచ్చారు సార్. అలాగే రైతు భరోసా అవనివ్వండి, తల్లికి వందనం అవనివ్వండి, రీసెంట్గా శ్రీశక్తి అవనివ్వండి, ఇలాంటి పథకాలు అనేకమైనవి మీరు చేశారు సార్. మాలాంటి పేదలకు అవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సార్ ఈరోజు. ఎందుకంటే డబ్బుండి చదువుకోలేని పరిస్థితుల్లో మేము ఉంటుండగా మీకు అనేకమైన పథకాల ద్వారా మాకు ప్రోత్సాహకరంగా మీరు అనేక పథకాలు మా యొక్క పేదలకు మీరు అందజేస్తున్నందుకు మీకు మాకు పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. మీకు మా యొక్క నీట్ పేరెంట్స్ తరఫున నేను ఒక విన్నపం తెలియజేస్తున్నాను సార్. నా కుమార్తె రెండోసారి నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ సారి 5 మార్కుల్లో నీట్ సీటు కోల్పోవడం జరిగింది సార్. కానీ రెండోసారి మీ మీద నమ్మకంతో, మీ మీద ధైర్యంతో మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం సీట్లు పెంచుతుంది, తప్పకుండా సీట్లు వస్తాయని ఒక నమ్మకంతో మీ మీద ఆధారపడి మాత్రమే మేము చదివించాం సార్. మా దగ్గర డబ్బుండి కాదు, మా దగ్గర ధనముండి కాదు, కానీ మేము అంతస్తులు సంపాదించి మా బిడ్డలకు మేము ఇవ్వలేము కనుక మీ ద్వారాగా మేము చదువు ఆ బిడ్డలకు ఇవ్వాలి, ఆ బిడ్డలు నా పేరు తారకేష్ అండి, నాది అనంతపురం జిల్లా గుంతకల్పట్నం. ఒక చిన్న కంపారిటివ్ డేటాను చెప్పదలుచుకున్నాను సార్. మనకు తెలుసు 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. మనకందరికీ తెలుసు తెలంగాణ మనకంటే చిన్న రాష్ట్రం విస్తీర్ణంలోను జనాభాలోను. అయితే ఇప్పుడు 2025కి వచ్చే వరకు అంటే 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 9,500 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 6,500 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ 6,500లో ఇంకొక 2,500 సీట్లు మనవి కాదండి, అవి డబ్బున్న వాళ్ళవి. ఎన్ఆర్ఐలకు బి కేటగిరీ అని సంవత్సరానికి 15 లక్షల రూపాయలు కట్టే వాళ్లకు ఆ ఎంబీబీఎస్ సీట్లు. అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద